శ్రీమాత్రే నమః. చాలా మంది ప్రశ్నిస్తారు, అసలు శరద్ ఉత్సవాల, నవరాత్రోత్సవాల, త్రిరాత్రోత్సవాల అని. నవరాత్రులలో ఒక్కొక్కరు ఒక్కొక్క సాంప్రదాయగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. దసరాకు ముందు 3 రోజులు కలశ స్థాపన చేసి మూలా నక్షత్రం మొదలు 3 రోజులు చేసేవాళ్ళు కొందరున్నారు. పాడ్యమి నుండి నవమి వరకు పూజ చేసి దసరా రోజు విశేష పూజ చేసి ఉద్వాసన చేసేవాళ్ళు ఉన్నారు. తిథి మండల పూజిత అని లలిత అమ్మవారికి పేరు. అనగా పాడ్యమి మొదలు పౌర్ణమి వరకు ప్రతిరోజు ప్రాతకాల లక్ష్మీ గణపతి అర్చన, లలిత అర్చన, అపరాహ్నం రాజశ్యామల అర్చన, సాయంకాలం లలిత అర్చన, రాత్రి వారాహి అర్చన, పరార్చన చేసి పౌర్ణమి రోజు తాంబాలంలో ఆ పాలలో ఆ చంద్రబింబము లలిత అమ్మవారిని ఆవాహన చేసి విశేషమైనటువంటి హోమాలు చేసి ఉద్వాసన పూజా కార్యక్రమాలు చేసేటువంటి వారి కొందరు సాంప్రదాయం. ఏ రీతిలో పూజ చేసినా అమ్మ పుత్రులను అనుగ్రహిస్తుంది. చాలా శ్రేష్టంగా నవరాత్రోత్సవాలు నిర్వహించండి, అమ్మ అనుగ్రహాన్ని పొందండి. శ్రీమాత్రే నమః.